నమస్తే అండి. పక్కనోడికి నీతులు చెప్పాలంటే వైసీపీ కార్యకర్తల తర్వాతనండి. ఈరోజు ఉదయం జోగి రమేష్ కొడుకు గురించి ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా. ఆ వీడియో కింద కామెంట్లలో వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనకెందుకు, అసలు దానిపైన రచ్చ ఏంటని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల బాధ. మేము వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడట్లా, ఇంట్లో గొడవల గురించి మాట్లాడట్లా. మొగుడు పెళ్ళాలు అన్న తర్వాత ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మొగుడు పెళ్ళాల మధ్యన గొడవ కాదు జరిగేది. జోగి రమేష్ కొడుకు ఎందుకు పనికిరాడు, మా నోటి దగ్గర మ్యాటర్ లేదు. ఈ విషయం జోగి రమేష్కి తెలుసు, వాళ్ళ జోగి రమేష్ భార్యకి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుసు. మనోడు కొద్ది తేడా అని చెప్పేసి అని తెలిసి కూడా ఏదో రాజకీయం కోసం కావచ్చు, లేదంటే ప్రచారం కోసం కావచ్చు, ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసే విధానం తప్ప కదా? మీ ఇంట్లో ఆడపిల్లకైతే అలా చేస్తారా? అదే కదా నేను అడిగింది. కాదే జోగి రమేష్, ఇవాళ నీ కొడుకు తేడా అని చెప్పి తెలిసినా సరే ఒక ఆడపిల్లకి నమ్మించి మోసం చేసి ఆ పిల్ల గొంతు కోసారు. అదనంగా కట్నం పేరుతో ఆర్థికంగా కూడా బలపడ్డారు ఎంతో కొంత. మరి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. పరువు పోయింది, ఆ పిల్ల జీవితం నాశనం అయింది. కనీసం మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకున్నా వాళ్ళకి న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకండి, మీకెందుకు కావచ్చు. కానీ జోగి రమేష్ రాజకీయాల్లో ఉన్నాడు, కాస్త విలువలు పాటించాలి. మాట్లాడుతూ నోరేసుకొని పడిపోతాడు కదా. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, తప్ప కదా? మరి దాని గురించే కదా మేము అడిగేది. ఇప్పుడు వాళ్ళు చేయొచ్చా? ఒకవేళ జోగి రమేష్ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారనుకో, పోనీ జోగి రమేష్కి ఎవరికైనా కూతురు ఉంటే కనుక ఎవరైనా సరే ఆ విధంగా జోగి రమేష్ చేసినట్టు, లేదంటే ఎవరైనా అలా మోసం చేసి వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఊరుకుంటారా? పెద్ద రాద్ధాంతం చేయరు. చిన్న పొరపాటు కాదు, కావాలని చేసిన పనికి ఎంతమంది సఫర్ అవుతున్నారు? అందరూ సఫర్ అవుతున్నారా లేదా? అదే కదా మేము చెప్పింది. కావాలని చెప్పేసి అని చేశాడు అంతే. మరి గుడ్డిగా సమర్థించమాకండి, జనాలు నవ్వుతున్నారు. మిమ్మల్ని ఊసేసి అందుకే మీ ముఖం పైన మీ నాయకులు ఏ తప్పు చేసినా సరే గుడ్డిగా సమర్థిస్తారు. గుడ్డిగా సమర్థించమాకండి. జోగి రమేష్, జోగి రాజీవ్ విషయంలో జోగి రమేష్ చేసింది ముమ్మాటికి తప్పు. కొడుకు తేడా అని తెలిసినప్పుడు వదిలేయాలి. పెళ్ళి పెటాకులు చేయకూడదండి. ఇక ఇలాగే ఉంటాయి తర్వాత పరిస్థితులు.